నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్. కాసేపట్లో హిందూపురానికి ముఖ్యమంత్రి జగన్ పలమనేరు, నెల్లూరు నగరంలోనూ సభలకు హాజరు. దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి ఇవాళ 4 చోట్ల జనజాతర సభలు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన, సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో. శంషాబాద్లో భారీగా బంగారం, వెండి పట్టివేత, 23 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం. మణిపూర్ అల్లర్లకు ఏడాది పూర్తి, హింసతో 2గా చీలిపోయిన రాష్ట్రం. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయడంపై ఆమె రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని వినతి పత్రం అందించారు. న్యాయం జరిగేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయడంపై ఆమె రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని హెచ్టియు స్కాలర్ విద్యార్థి వేముల రోహిత్ తల్లి రాధిక కొద్దిసేపు క్రితమే కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ఈ వేముల రోహిత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె సీఎం వేడుకోవడం జరిగింది. అయితే కేసును పునర్విచారణ చేపట్టే విధంగా చూడాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా గంటల వ్యవధిలోనే కేసును క్లోజ్ చేసిన గంటల వ్యవధిలోనే డీజీపీ రవి గుప్తా కేసును రీఓపెన్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పడము, అటు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది వేముల రోహిత్ కేసుకు సంబంధించి అని కూడా అని చెప్పుకోవాలి. ముఖ్యంగా హైకోర్టులో ఈ యొక్క కేసు రీఓపెన్ కి సంబంధించి పోలీసు హైకోర్టును సంప్రదిస్తామని కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. ముఖ్యంగా ఆ హెచ్పిలో 8 ఏళ్ల క్రితం అటు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది, కొంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా వేముల రోహిత్ పోరాటం చేయడం జరిగింది. ఆయన ఒక అసోసియేషన్, అంబేద్కర్ అసోసియేషన్ పేరిట కూడా కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద కక్షపూరితంగా
అప్పట్లో అప్పారావు వీసీ అప్పారావుతో పాటు ఇతర రామచంద్రరావులు ఇతరులు కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చారనేటటువంటి కోణంతో పాటుగా ఇటీవల పోలీసులు దాఖలు చేసినటువంటి క్లోజింగ్ ఫైల్లో కూడా వేముల రోహిత్ ఆయన దళితుడు కాదంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అది బయటపడుతుందనే ఆవేదనలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కేసును రీఓపెన్ చేయాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని వేముల రోహిత్ తల్లి వేముల రాధిక కలవడం, అలాగే ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరడం అనేది జరిగింది. థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు. తాజాగా హైదరాబాద్లో మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా 2 వాహనాల్లో తరలిస్తున్న 34.78 కిలోల బంగారం, 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన బంగారం, వెండి 23 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచారు. తాజాగా హైదరాబాద్లో మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా 2 వాహనాల్లో తరలిస్తున్న 34.78 కిలోల బంగారం, 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన బంగారం, వెండి 23 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపైన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శ్రీదేవి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడిగా ఇప్పటికే మద్యం కావచ్చు, అలాగే బంగారం కావచ్చు, నగదు రూపంలో ఇప్పటికే కోట్ల రూపాయల్లో ఇప్పటికే నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రధాన కూడళ్ల వద్ద, ఎయిర్పోర్ట్లు, ప్రతి రహదారి ఏదైతే విజయవాడ హైదరాబాద్ రహదారి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 23 కోట్ల బంగారు ఆభరణాలను, వెండిని కూడా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుపట్టడం జరిగింది. నిన్న ఏదైతే
చౌటుప్పల్లోని లింగోజిగూడ పతంగిటోల్ ప్లాజాలో జరిగినటువంటి నగదు ఘటన కొన్ని గంటలు గడవక ముందే ఎన్నికల దృష్ట్యా ఏదైతే ఎస్ఓటి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోలీసులు సంయుక్తంగా చేసినటువంటి తనిఖీల్లో భాగంగా వాహనంలో 34.78 కిలోల బంగారం అలాగే 43.60 కిలోల వెండి రవాణా చేస్తున్నట్టుగా ఆర్జీఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. మొత్తం మీద ఈ నగదు అలాగే బంగారం వెండికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో వెంటనే ఎఫ్ఎస్టీ టీమ్ కు అప్పగించారు వీరిని. ఈ కేసులో 7గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 1962 కస్టమ్స్ యాక్ట్ ప్రకారం వీరిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాప్లాగ్ లాజిస్టిక్స్, మర్దాన్ ఎక్స్ప్రెస్ అండ్ మా భవానీ లాజిస్టిక్ సర్వీసెస్ ముంబై నుంచి ఇది మొత్తం కూడా రవాణా చేస్తున్నట్టుగా, ఇది మొత్తం కూడా ఎయిర్ కార్గో ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో అయితే గుర్తించడం జరిగింది. శ్రీదేవి ఉషా, అంటే ముంబై నుంచి తరలిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఎవరు ఏంటనే దానిపైన విచారణ చేపట్టారు ఎప్పుడైనా? పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాథమిక నిర్ధారణలో మాత్రము ఇది మొత్తం కూడా నాప్లాజిక్ లాజిస్టిక్స్ అలాగే మారుదార్ ఎక్స్ప్రెస్, మా భవానీ లాజిస్టిక్ సర్వీసెస్ వీరికి సంబంధించిన నగదుగా అయితే గుర్తించడం జరిగింది. ఈ నగదుని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ముంబైలోని ఏ వ్యక్తి ఈ నగదుని తరలిస్తున్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద నగదు అలాగే బంగారం, ఆల్కహాల్ ఈ 3 రూపాల్లో కూడా ఓటర్లను ఆకర్షించేలాగా ఇప్పటికే ప్రతి ఒక్క రాజకీయ ప్రముఖులు కూడా అడ్డదారుల్లో ఈ నగదు, ఆల్కహాల్, బంగారు, వెండి ఆభరణాలు అలాగే విలువైనటువంటి వేసవి కాలాన్ని ఆసరాగా చూసుకొని కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ప్రతి ఒక్క రూపంలో కూడా ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కూడా నగదు ఇలాంటి వస్తువుల రూపంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అలాగే ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా పోలీసులకి సెర్చ్ లో భాగంగా ప్రతి ఒక్క చోట కూడా ఎంతో కొంత ఇలాంటి ఆభరణాలు కావచ్చు, నగదు ఇలాంటివి దొరుకుతూనే ఉన్నాయి, పట్టుబడుతూనే ఉన్నాయి. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ దూకుడు పెంచారు. ప్రచారంపై ఈసీ నిషేధం అనంతరం నిన్నటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో నిర్వహిస్తారు కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తన బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని అంటున్నారు గులాబీ బాస్. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆయా సభలు, రోడ్ షోలకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్లు తెలిపారు. మే 6న సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:55 అనకాపల్లి సభలో పాల్గొంటారు. మే 8న మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు మోదీ.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్కు సీఎం హాజరవుతారు. ఇక రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తన దూకుడు పెంచారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్కు సీఎం హాజరవుతారు. 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం. కాంగ్రెస్ కంచుకోటలో అభ్యర్థులను తేల్చేసింది హైకమాండ్. నామినేషన్ గడువు ముగింపు వరకు ఊరించిన అధిష్టానం ఎట్టకేలకు గాంధీ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీని బరిలో దించింది. మరి అమేథీ నుంచి పోటీ చేస్తారని భావించిన రాహుల్ గాంధీ రాయ్ బరేలీకి షిఫ్ట్ అవడం వెనుక హస్తం వ్యూహం ఏంటి? చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు ఈ 2 స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది హైకమాండ్. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి పట్టున్న రాయ్బరేలీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అమేథీ స్థానంలో 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా వారి పట్ల విధేయత కలిగి ఉన్న కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది. నామినేషన్ దాఖలకు గడువు ముగిసే సమయంలో అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అధిష్టానం. అయితే గత కొద్ది రోజులుగా ఈ 2 స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పేరును నిర్ణయించింది. అయితే ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబం మాత్రమే రాయ్బరేలీలో పోటీ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అమేథీని కాదనుకుని రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి బరిలో దించింది. ఈ క్రమంలోనే ఆయన రాయ్బరేలీలో నామినేషన్ వేశారు. ఇక రాయ్బరేలీతో కాంగ్రెస్ కు ఉన్న అనుబంధాన్ని చూసుకుంటే ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ 1952, 1957లో మొదటిసారిగా రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1960లో ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఆర్పీ సింగ్, బైజ్నాథ్ కురిల్ 1967లో ఇందిరాగాంధీ అధికారం చేపట్టే వరకు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.
ఆ తర్వాత 1977లో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీని ఓడించారు. ఆ తర్వాత 1980లో మళ్లీ రాయ్బరేలీ ఇందిరాగాంధీకే తిరిగి వెళ్లింది. మళ్లీ 1996, 1998లో ఈ స్థానాన్ని బీజేపీకి చెందిన అశోక్ సింగ్ గెలుచుకున్నారు. అయితే ఈ కాలంలో గాంధీ కుటుంబంలో ఎవరు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. 2004 నుంచి 2019 వరకు సోనియా ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక రాయ్బరేలీ నుంచి తొలిసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పార్టీ శ్రేణులు, అభిమానులు రాహుల్ పై పూల వర్షం కురిపించారు. ఇక రాహుల్ పై బీజేపీ తరఫున దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. గతంలో ఆయన సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావించిన తరుణంలో తెరపైకి రాహుల్ గాంధీ వచ్చారు. దీంతో రాయ్బరేలీలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫైట్ నువ్వా నేనా అన్న రేంజ్ లో సాగనుంది. ఇక రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీ చేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమేథీలో పోరుకు భయపడి రాయ్బరేలీకి పరుగులు తీశారని సెటారికల్ కమెంట్స్ చేశారు ప్రధాని మోదీ. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ కొత్తగా కేరళలోని వైనాడ్ స్థానాన్ని వెతుక్కున్నారని, ఇప్పుడు వైనాడ్లో కూడా ఓడిపోబోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ మరో కొత్త నియోజకవర్గం వెతుక్కోక తప్పదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకపోతే అమేథీ కూడా కాంగ్రెస్ కంచుకోటే. 2004లో ఇక్కడి నుంచే రాజకీయ ప్రవేశం చేసి విజయం సాధించారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత 2009, 2014లోనూ విక్టరీ కొట్టారు. కానీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతులు ఓడిపోయారు. రాహుల్ గాంధీ తండ్రి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991లో మరణించే వరకు అమేథీ ఎంపీగా ఉన్నారు. 1999లో సోనియా గాంధీ కూడా ఈ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇలా అమేథీ, రాయ్బరేలీతో గాంధీ కుటుంబానికి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అంత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించి ఈ సస్పెన్స్ కు తెరదించింది ఏఐసీసీ. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ ఎన్నికలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రచారంలో దూసుకుపోతూ ఎన్నికల రణరంగంలో చురుగ్గా ఉన్న ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉండడంపై కారణాలు వెతుకుతున్నాయి. అమేథీ లేదా రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే 3 దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్సభ స్థానంలో 2019 ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చిక్కెదురైంది. స్మృతి ఇరానీ చేతుల్లో రాహుల్ గాంధీ ఓటమి చెందడంతో ఆ సీటు వారి నుంచి చేజారిపోయింది. ఈ కారణంగానే అది గాంధీ కుటుంబ సీటు కాదని, అందుకే రాహుల్ రాయ్బరేలీకి మారిపోయినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి తోడు వైనాడ్తో సహా రాయ్బరేలీలో గెలిస్తే ఆ కుటుంబానికి రాయ్బరేలీతో అనుబంధం ఉన్న కారణంగా కేరళ సీటు తేలికగా వదులుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అయితే అమేథీలో స్మృతి చేతుల్లో మళ్లీ ఓటమి తప్పదనే భయంతోనే రాయ్బరేలీకి మారినట్లు ప్రత్యర్థి పార్టీ ఆరోపిస్తుంది. మరోపక్క సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు గెలిస్తే పార్లమెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులవుతారు. దాంతో కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని విమర్శలు గుప్పించేందుకే బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, ఈ క్రమంలోనే అమేథీ పోటీ నుంచి గాంధీ కుటుంబం వైదొలిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రియాంక పోటీలో లేకపోవడంపై పార్టీ శ్రేణులు స్పందించారు. భవిష్యత్తులో ఆమె పోటీ చేస్తారని, ఇప్పుడు మాత్రం నరేంద్ర మోదీ చెప్తున్న అసత్యాలను తిప్పికొట్టడంలో ఆమె నిమగ్నమయ్యారని, విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అందుకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావద్దనే ఉద్దేశంతో పోటీలో లేరని తెలిపింది. ఏదైనా ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెడతారని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ వెల్లడించారు. మొత్తానికి అమేథీ, రాయ్బరేలీపై ఉత్కంఠ వీడడంతో ఇప్పుడు అభ్యర్థుల బలబలాలపై చర్చ జోరుగా సాగుతోంది. మరి విజయం ఎవరిని వర్తిస్తుంది? హస్తం హవా చాటుతుందా, కమలం వికసిస్తుందా అన్న ఉత్కంఠ మొదలైంది. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. మైతీ కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు ఏడాది పూర్తయింది. గత ఏడాది మే 3న ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్ర ప్రజలు రెండుగా చీలిపోయాయి. మణిపూర్లో అల్లర్లు జరిగి ఏడాది కావస్తున్న ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. నేటి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హింసాకాండలు ఇప్పటికీ 200 మందికి పైగా మరణించగా
1500 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో 60,000 మందికి పైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. 28 మంది ఆచూకీ లేకుండా పోయింది. రాష్ట్రంలో హింసను నియంత్రించడంలో, శాంతి పరిస్థితులను నెలకొల్పడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. షెడ్యూల్ తెగ కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్కు నిరసనగా కొండ జిల్లాలో నిర్వహించిన ఆదివాసీ సంఘీభావ యాత్ర కారణంగా మైతీ కుకీ వర్గాల మధ్య కుల వివాదం చెలరేగింది. లోయ జిల్లాలో మైతీలు, పర్వత ప్రాంతాల్లో కుకీలు అధికంగా ఉంటారు. ఏడాది క్రితం వరకు ఈ కమ్యూనిటీల మధ్య స్పష్టమైన శత్రుత్వం, విభజన లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భద్రతా బలగాల పహారా, చెక్ పాయింట్లు, బారికేడ్లు వంటివి దర్శనమిస్తుంటాయి. 2 జిల్లాల సరిహద్దును దాటాలంటే దేశ సరిహద్దుని దాటే విధంగా తనిఖీలు ఉంటాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.